హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో నోరూరించే ఎంతో రుచికరంగా ఉంటున్నాయి కాదండి. లో బడ్జెట్లో చాలా రుచికరంగా మంచి కాంబినేషన్ అండి. రైస్తో కానీ రోటీస్ ఆర్ దోశ, ఇడ్లీ, పులగము లేకపోతే పొంగలి ఇందులోనైనా కూడా చాలా చాలా అదిరిపోయేటువంటి నోరూరించే ఒక మంచి చట్నీ రెసిపీని చూపించేశానండి. దీని పేరు ఏంటి అనుకుంటున్నారా? ఈ మధ్య పచ్చి టొమాటోలు, రా టొమాటోస్ బాగా దొరుకుతున్నాయి కదా. దాంతో ఒక మంచి పచ్చడి రెసిపీ నేను చూపించేస్తాను. ట్రెడిషనల్ రెసిపీనే, ఇది ఏమి కొత్త రెసిపీ అయితే కాదు. మీరు కూడా ఈ పచ్చిగా ఉండే టొమాటోస్ దొరుకుతున్నప్పుడు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా నచ్చుతుంది అందరికి కూడా. దీనికోసం నేను ముందుగా ఒక 100 గ్రామ్స్ వరకు నేను వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను. పల్లీలు అంటారు. అవి నేను 100 గ్రామ్స్ వరకు వేసి పెనం పైన డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంతలోపల అవి రోస్ట్ అవుతూ ఉంటాయి. అంతలోపల నేను టొమాటోస్ని మంచిగా సాల్ట్ వాటర్లో ఒకసారి శుభ్రం చేసేసి, ఆ పై పార్ట్ మనకు అవసరం లేదు కదా, అది కట్ చేసేసి ఇలా నేను కాస్త రఫ్గానే చాప్ చేసుకుంటున్నాను, పొడవుగా. ఇక మనము ఇందులో పచ్చి టొమాటోలతో పాటుగా వేరుశనగ పప్పును కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది మరింత ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్గా అయిపోతుందండి. చాలా ఇంకా మనకు న్యూట్రిటివ్ వాల్యూస్ వచ్చేస్తాయన్నమాట. మనకు గ్రౌండ్నట్ సీడ్స్ లేదా పీనట్స్ లేకపోతే పల్లీలలో మనకు ప్రోటీను, ఫైబరు, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయండి. వైటమిన్స్ లైక్ ఈ విటమిన్, బి విటమిన్ వచ్చేస్తాయన్నమాట. మెగ్నీషియము, ఫాస్ఫరస్ అవి కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలోనే ఉంటాయి. బ్లడ్ షుగర్ని కూడా ఇది మనకు కంట్రోల్ చేస్తుందండి. ఈ నియాసిన్ కూడా మనకు ఎక్కువగా ఉంటుంది. యాంటీ క్యాన్సరస్ ఎలిమెంట్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. అలాగే మనకు స్కిన్ హెల్త్ కూడా ఇది మనకు సపోర్ట్ చేస్తుందండి. బోన్ హెల్త్కి, డైజెషన్ కూడా చాలా చాలా మంచిదన్నమాట. తర్వాత వైటమిన్స్, మనకు ఈ వైటమిన్ ఉండడం వల్ల స్కిన్కు చాలా మంచిగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఫాస్ఫరస్, ఫోలేట్ అండి, కాపర్ కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయన్నమాట. అవి బాగా చక్కగా రోస్ట్ అయిన తర్వాత తీసి నేను చల్లడానికి పక్కన ప్లేట్లో పెట్టేశానండి. తర్వాత కాస్త ఆయిల్ వేసుకొని నేను పచ్చిమిర్చిని బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మీకు స్పైస్ని, టేస్ట్ని బట్టి, కారాన్ని బట్టి పచ్చిమిర్చి నేను బాగా కట్ చేసి వేసుకున్నాను. లేకపోతే అవి పేలుతాయి కాబట్టి అలా వేసుకుని ఒక 10 వరకు నేను గార్లిక్ క్లోవ్స్ యాడ్ చేశాను, చిన్న ఉల్లిపాయల్ని. ఇవి కూడా మనము కాస్త నూనె వేసుకొని, ఎక్కువ నూనె అవసరమే లేదండి. చాలా హెల్దీ వెర్షన్లో మనం చేసుకోబోతున్నాము. పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఇవి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. తర్వాత అదే ప్యాన్లో కాస్త ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ చిన్న స్పూన్తో వేసేసుకొని, ఇలాంటి మనకు చూస్తుంటే చూడండి ఎంత మనకు చూస్తుంటేనే టొమాటోస్ మనకు నోరు ఊరిపోతున్నాయి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయని అనిపిస్తుంది కదా. ఇక రా టొమాటోస్ మనకు మామూలుగా మనము టొమాటోతో రసము, పచ్చడి, పప్పుల్లో, కూరల్లో వేసుకుంటుంటాము. కానీ ఇది మనము చాలా రేర్గా వాడతాం కదా గ్రీన్ టొమాటోస్. ఈసారి మీరు దొరికినప్పుడు తప్పకుండా ఇలా గ్రీన్ టొమాటోస్తో పచ్చడి చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత అదే ప్యాన్లో నేను ఈ రఫ్గా కట్ చేసుకున్న టొమాటోస్ని యాడ్ చేశాను. అందులోనే కాస్త సాల్ట్ వేసానండి. ఇది కాస్త ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము మూత పెట్టేస్తే త్వరగా మగ్గుతాయి అన్నమాట. నార్మల్గా మనకు టొమాటోస్లో ఎలా ఉంటాయో వైటమిన్స్, మినరల్స్, న్యూట్రిటివ్ వాల్యూస్ అదే విధంగా ఉంటాయి. కాకపోతే ఇందులో వైటమిన్ సి ఇంకా కాస్త రిచ్గా ఉంటుందన్నమాట. ఇందులోనే నేను చింతపండు ఒక 2 ఇంచెస్, ఇది ఆల్రెడీ వైటమిన్ సి అంటే మనకు పులుపు వచ్చేస్తుంది కాబట్టి చింతపండు కాస్త తగ్గించి వేసుకోండి. నేనైతే ఒక 1 ఇంచ్ అలా వేశాను. మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. టొమాటోస్లో అంటేనే మనకు లైకోపీన్ గుర్తొస్తుందండి. ఇది హార్ట్ హెల్త్కి చాలా సపోర్ట్ చేస్తుంది. వైటమిన్ సి ఉంటుంది. మనకు స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిది, ఐ హెల్త్కి మంచిదండి. తర్వాత మనకు ఇది ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బూస్టప్ చేస్తుంది. ఫోలేట్ ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది కాబట్టి విజన్కు కూడా ఇది చాలా మంచిది. ఫైబర్ కూడా ఉంటుంది, మినరల్స్ లేక పొటాషియము చాలా మనకు ఇది బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేస్తుందన్నమాట. యాంటీ క్యాన్సరస్ ఎలిమెంట్స్ కూడా మనకు టొమాటోలో ఉంటాయండి. తర్వాత బాగా మగ్గిన తర్వాత మనము టొమాటోస్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. అదే ప్యాన్లో ఒక 2-3 చుక్కలు ఆయిల్ వేసుకొని కాస్త రఫ్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా నేను కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటాను. నేను ఇది పొట్టుతోనే వేస్తున్నానండి, ఇది మీరు గమనించండి. మీకు వద్దు అంటే పొట్టు తీసేసుకోవచ్చు. పొట్టులో కూడా మనకు మంచి మంచి ఎలిమెంట్స్, యాంటీ క్యాన్సరస్ ఎలిమెంట్స్ అలా ఉంటాయి కాబట్టి నేను పొట్టు వేసేసాను, పొట్టుతో సహా. అవి పౌడర్ చేసుకున్న తర్వాత వేరుశనగ పప్పుల్ని మనము వేయించి పెట్టుకున్న చింతపండు, టొమాటోసు, తర్వాత పచ్చిమిర్చి,
తెల్ల ఉల్లిపాయలు అన్నీ వేసేసాను నేను. ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకొని మనం కాస్త బరకగానే పేస్ట్ చేసుకోవాలి. బ్లెండ్ చేసేసుకోవాలనమాట. చూస్తున్నారు కదా! రుచికి సరిపడా సాల్ట్ మీరు ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనము టొమాటోస్‌లో వేసాము. బాగా ఒక గుప్పెడంతా ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీర ఆకుల్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో ఇది కూడా వేసి ఒకసారి పల్స్ మోడ్‌లో ఒక 2, 3 సార్లు అలా అనేస్తే మనకు చక్కగా పచ్చి టొమాటో చట్నీ రెడీ అయిపోతుందండి. ఇది వేడి వేడిగా రాగి సంగటి కానీ, జొన్న రోటి కానీ, లేకపోతే నార్మల్‌గా రెగ్యులర్‌గా మనము వైట్ రైస్ చేసుకుంటుంటాం కదా! అందులో కానీ ఇడ్లీ, దోస, పులగము, తర్వాత పొంగలి ఎందులోనైనా కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ అండి. పైనుండి మనము ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకొని వేడి వేడిగా నెయ్యి అన్నంలో ఎందులో అయినా కూడా మనము ఎంజాయ్ చేయొచ్చనమాట. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా, కమ్మగా ఉంటుందండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. రెసిపీ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత నైబర్స్, రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా కూడా మీరు వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చూడండి వేడి వేడి రైస్‌కు కాస్త నెయ్యి వేసుకొని, కాస్త ఎక్కువగా పచ్చడి పెట్టుకొని, ఒక ఆమ్లెటో లేకపోతే వడియాలు అలా వేసుకొని హ్యాపీగా టమ్మీ ఫ్రెండ్లీగా ఉంటుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మన మీల్‌ని. చివరగా కాస్త పెరుగన్నం వేసేసుకుంటే ఇంక ఏం వద్దండి. ఇంక పప్పు, రసము, తాలింపులు ఏమీ అవసరం లేదు. ఒక అప్పడాలు లేకపోతే ఈ ఆమ్లెట్ అలా వేసుకున్నా సరిపోతుంది. ఇంక నాన్ వెజ్ వాళ్ళు ఏదైనా ఫ్రై పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీరందరూ కూడా టొమాటోస్ దొరికే ఈ సీజన్‌లో తప్పకుండా ఇలాంటి రెసిపీని ట్రై చేసి మీరు కూడా ఈ టేస్ట్‌ని ఎంజాయ్ చేయాలని నేను హోప్ చేస్తున్నాను. మీరిప్పుడు చేస్తున్నారండి పచ్చి టొమాటోతో పచ్చడి. చాలా చాలా రుచికరంగా ఉంది. మా ఇంట్లో అందరికీ ఇది ఫేవరెట్ పచ్చడి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బై.